ఇప్పుడు సింపుల్గా సునీల్ నాయక్ ఏమని చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు, మా పై ఆదేశాల మేరకు చేశానంటున్నాడు. డిప్యుటేషన్ మీద మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని, ఎవరి ఆదేశాల మేరకు మీరు కస్టోడియల్ టార్చర్ రూమ్కి వెళ్ళారు, అన్నిటికీ అతని సమాధానం ఒకటే, పైవాడు చెప్పాడు. ఇప్పుడు ఆ పైవాడు ఎవరు, పివి సునీల్ కుమార్. నేను అంటోంది అదే, నెక్స్ట్ ఇక సునీల్ కుమార్ ఇంట్రాగేషన్ మళ్ళా. ఇప్పుడు ఈ సునీల్ నాయక్ ఇచ్చినటువంటి వాంగ్మూలం దగ్గర పెట్టుకుని దామోదరం మరోసారి సునీల్ కుమార్ని పిలుస్తారా? ఈ కేసులో A1 అతను, A2 పిఎస్ఆర్ ఆంజనేయులు. మరి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని మళ్ళా ఇంకోసారి ఇంట్రాగేషన్ ఎక్కడున్నది ఆమె ప్రభావతి, ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ప్రభావతి, ఆమె మరి ఆ డాక్టర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలా? ఏం చేస్తోంది IMA? ఇంతవరకు దీనిపైన యాక్షన్ ఎందుకని తీసుకోలేదు? అసలు ఎవరన్నా IMAకి ఫిర్యాదు చేశారా ప్రభావతి పైన? అంటే ఇలాంటి వాళ్ళు డాక్టర్లుగా ఉండతగిన వాళ్ళేనా? అరే ఎడిమా ఉందంటారా? చిత్తం కొడితే ఆ కాళ్ళన్నీ అలా బొబ్బలెక్కిపోయి ఎర్రగా కందిపోయి మడం ఇరిగిపోయి ఏలు ఇరిగిపోయి ఏలాడుతుంటే ఆ ఇరిగిన పార్ట్ కాకుండా మిగతాది ఎక్స్రే తీయమని చెప్పారంటే మరి స్పష్టంగా ఆ మెడికల్ బోర్డులో ఉన్నటువంటి ఇతర డాక్టర్లు కూడా చెప్పారు.